కోదాడికి వచ్చేసాం. కోదాడిలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. అండ్ కోదాడిలో ఆడాల మజాక. ఆడాలు ఎలా దడబొట్టిస్తాడు, ఇక్కడ ఎలా అల్లరి చేస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఆడాల మజాక ఇన్ కోదాడ. Chelam, chicka chicka chelam, chicka chicka chelam, chelam. G-A-N-G. Gang gang, bajao bang bang. Gang leader. ఎప్పుడెప్పుడు వస్తానా ఈ అందమైన కోదాడికి అనుకున్నాను. ఫైనలీ వచ్చేసా కోదాడికి. విజయవంతమైన ఆడాళ్ళకి రెపరెపలాడే జెండా ఈ కోదాడ. పరమరించే ఆడవాళ్ళకి గుబాలించే దండ ఈ కోదాడ. భయం తెలియని ఆడాళ్ళకి ధైర్యం ఇచ్చే అండ ఈ కోదాడ. కోదాడలో ఆడాల మజాక. నేను రెడీ, మీరు రెడీగా? కోదాడు కూడా రెడీగా ఉంది, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే. హాయ్ రవి. మన కోదాడికి వాళ్ళు ఎంత వెలుగు వచ్చిందంటే రవి తోటి వచ్చిందండి. మరి జగత్తుకి సూర్యభగవాన్ ఎట్లో రవి లేని షోయే లేదు. రవి చేపిస్తాడు వాళ్ళ మా ఆడళ్ళకి అందరికి మజాక. సర్లే రవి, తర్వాత మళ్ళీ ఆ చేయి కూడా చేపిస్తా. లేదండి, బోరింగ్ కొట్టి కొట్టి నీళ్ళు అయిపోయినాయి బోరింగ్ లో. అవునా? హలో మా. వాట్స్ నేమ్? ఇందు. ఇందు, ఏం చేస్తున్నా ఇందు? బీటెక్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ఈవిడ ఎవరు? బాగా ఊపేస్తున్నారు. అత్త. వెరీ నైస్. అత్త పేరేంటి? రమ్మ. ఇద్దరికి హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. మీ పేరేంటి? త్రివేణి. త్రివేణి గారు ఏం చేస్తుంటారు? కంప్లీట్ అయింది స్టడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చూపులు అనమాట. అవునా? పెళ్లి గోల స్టార్ట్ అయిందా ఇంట్లో? కానీ టైం తీసుకోమ్మా, ఓ మంచి అబ్బాయిని చూసి చేసుకోండి, తొందరపాటు పడకు. ఓకే. మీ పేరండి? గీత అండి. హాయ్ రవి. హలో అండి. నీలాంటి అల్లుడు రావాలి. నాలాంటి అల్లుడు రావాలా? ఓకే, తదాస్తు. నీకు ప్రభాస్ లాంటి అబ్బాయి రావాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ లాంటి అబ్బాయి నా కొడుకు. అయితే మీ అబ్బాయికి ఆవిడకి ఇచ్చి చేస్తున్నారా? అవునా? మా ఆడాల మధ్యలో అత్త కోడలు అయ్యారండి. అయ్యమ్మా, అత్త కాళ్ళకి నమస్కారం పెట్టుకునే లేదా? గీత గారు ఏం చేస్తుంటారు? వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో డిప్యూటీ గవర్నర్ వరకు వచ్చాను. వావ్, వెరీ వర్క్. ఇంకా నెక్స్ట్ 7 వరకు ఐవీఎఫ్ లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నైస్ మీటింగ్ అండి బాబు. ఇట్లాంటి పెద్ద పెద్ద వణుకుతుంది. రైట్, సో పరిచయాలు స్టార్ట్ చేద్దాం. డైలాగ్ గానీ మీకున్న టాలెంట్స్. ఒక జోక్ చెప్తా. చెప్పి. జానీ జానీ ఎస్ పాపా, వేర్ ఇస్ మెసేజ్ నో పాపా. సూపర్. అప్పుడప్పుడు జోక్ అంటే చెప్తే నవ్వాలనా? నవ్వలేని జోకులు కూడా ఉంటాయి, అలాంటిదే ఈ జోక్. రమ్మ పెదమ చెప్తారు చూడు. ఇప్పుడు మా జైత్ర యాత్రని మన్నించి మా రాజ్యాన్ని అంగీకరించి మా రాయబారితో మీ యొక్క వీర ఖడ్గాన్ని అందించాలని అనుకుంటున్నాను. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. సూపర్. మీరు ఒక జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? చెప్పండి. భర్తని భార్య అడుగుద్ది, ఏంటి మన పాప ఈ మధ్యన పాకెట్ మనీ అడగట్లేదు, ఏంటి ఏం సంగతులు అంటే, నాకు ఎప్పుడో తెలిసిపోయింది మన పాపకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంది కాబట్టి మన పాకెట్ మనీ అడగట్లేదండి అంటది. మమ్మల్ని ఇలా వాడుకుంటున్నారా తల్లి? ఓకే, ఒక డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? చెప్పండి. కనిపించని 4 సింహాలు చట్టానికి న్యాయానికి. కనిపించే 3 సింహాలమ్మా అది. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ ఆడాల మజాక. ఇప్పుడు స్టార్ట్ అయితే మన ఫస్ట్ రౌండ్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. క్రేజీగా ఆన్సర్ చెప్పండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకేనా? ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వారిదే.
టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో ఏముంటుందో చెప్పండి. గాడిద డాష్ కి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె డాష్ కి గాడిద మూర్చపోతుంది. గాడిద గుడ్డికి ఒంటె ఆశ్చర్యపోద్ది. ఒంటె చూసింది గాడిద గుడ్డు పెడితే. మరి నువ్వు చెప్పేదమ్మా పాస్. మీకు పాయింట్ వస్తుంది చెప్తే. అరుపుకి గాండ్రీ పన్నా నేను. సరే కాదు, రాంగ్ ఆన్సర్. ఆగండి, మీరు టెన్షన్ పడకండి. గాడిద పాడింది అనుకో, దాన్ని ఏమంటారు? సంగీత్. దగ్గరకు వచ్చారు. ఒంటె నాట్యానికి పూర్తి చెప్పు. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె యొక్క అందానికి గాడిద మూర్చపోయింది. ఎంత కష్టపడ్డారు ఆయన ఈ ఆన్సర్ చేయించడానికి. ఇంగ్లీష్ వస్తుంది కదా మీకు? వెరీ గుడ్. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడు మనిషి అని డైలాగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్పారు. ఈ డైలాగ్ ని ఇంగ్లీష్ చెప్పండి. ఎర్త్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ రౌండ్స్. ఎర్త్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ రౌండ్స్. కరెక్టే. ఫైర్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ గౌస్. అయ్యా, గుండ్రంగా తిరిగేదే భూమి, రౌండ్ ఎర్త్, రౌండ్ అర్త్. కాలేదే నిప్పు, బర్న్ కోలు. ఫైర్ బర్నింగ్. మళ్ళీ ఒకసారి సారీ క్యాన్సిల్. మీరు చెప్పండి. రౌండ్ ఎర్త్, ఫైర్ ఇస్ ద వన్, ఫైటర్ ఇస్ ద మ్యాన్. ఇద్దరికి రాలే. రౌండ్ అర్త్, ఫైరింగ్ ఫైర్, ఫైటింగ్ మ్యాన్. అది డైలాగ్. ఎవరికి రాలే పాయింట్? టీమే. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు. దీన్ని ఇంగ్లీష్ చెప్పేప్పుడు ఫాస్ట్ గా. ఏంటి బావ ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నా? బావా ఇంత ముందేగా రవి మీరే అల్లుడైనా కావచ్చు అని చెప్పింది, అందుకోసం బావా అని పిలిచింది. అయితే మమ్మీ అయ్యుడా నాకు. ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పండి. హస్బెండ్ ఈజ్ చాదస్తపు అలా చెప్పొచ్చు. ఎన్ని అన్ని మమ్మల్ని అడుగుతారు, వాళ్ళని ఫస్ట్ అడగొచ్చు కదా. అయితే మీకు పాయింట్ రాదు మరి వారు చెప్తే. కాఫీ కొడుతున్నారు. కాఫీయా? ఈసారి టీ కొట్టండి అమ్మా. ఓకే రవి, టీ ఇప్పుడు కొట్టేదంతా ఇంగ్లీష్ లో వస్తుందా చెప్పండి. Daddy's husband won't listen if we say. He cries if he be. నేను కొన్ని ట్యాగ్ లైన్స్ చెప్తా. ఆ ట్యాగ్ లైన్ ఏ సినిమాదో మీరు చెప్పాలి. రెడీ? ఫస్ట్ ట్యాగ్ లైన్, మరో చెంటిగాడి ప్రేమ కథ. అది చెంటిగాడి ప్రేమ కథ. మరో చెంటిగాడి ప్రేమ కథ కొత్తగా వచ్చింది. ఇది పూరి గారి సినిమా. అవును, కొత్తగా వచ్చింది. ఓ పాస్. రాస్కెల్. హలో, నేను కొడుకుని ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సినిమా పేరు చెప్పమ్మా. రాస్కెల్. రాసే స్కేల్ పూసే స్కేల్ కాకుండా ఆ సినిమా పేరు రోగ్. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. మేడ్ ఇన్ చెన్నై. నెక్స్ట్, యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్. ఇది ఏ సినిమా ట్యాగ్ లైన్? సినిమా పేరు పాట కాదు. నేను లోకల్. రైట్ ఆన్సర్. బస్సుని తెలుగులో ఏమంటారు? 4 చక్రాలు ఉంటాయి, 12 సీట్లు ఉంటాయి. అంత లేదు. దానికి ప్యూర్ తెలుగు పదం ఒకటి ఉంది. ఎర్ర బస్సు. తెలుగు వాళ్ళం తెలుగే మర్చిపోతున్నా. నేను కూడా ఫస్ట్ టైం చదువుతున్నా. రవాణా బండి. ఆపుకో జాగ్రత్తగా వినండి. చలన హేతు శకటం అని బస్సుని తెలుగులో అంటారు. రైట్. లాస్ట్, బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు? సౌందర్య పార్లరు. సౌందర్యశాల. రైట్ ఆన్సర్. సౌందర్య లహరి అండి. సౌందర్య లహరి. సౌందర్యశాల బ్యూటీ పార్లర్ ని తెలుగులో అంటారు. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే రవి, మాకు ఇవ్వాలి కంగ్రాట్స్ అని చెప్పినందుకు. మాటకి షేక్ హ్యాండ్లు. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్స్ ఏ టీం కి వెళ్తున్నాయి? ఈ టీం కా ఈ టీం కా? ఏ టీం అయినా మన కోదాడే కదా. మన కోదాడికే కదా. కంగ్రాచులేషన్. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు
బాగున్నారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చొక్క వారేవా కళ్ళ జోడు వారేవా సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. కలర్ఫుల్ సూపర్. సో మా ఆడియన్స్ నుంచి కోదాడ్ అందమైన ఆడియన్స్ నుంచి ఇద్దరిని ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టేసాం. సో ఫస్ట్ టాస్క్ చేసే ముందు ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. ఎవరు అందంగా నడుస్తారో చూద్దాం, దాని తర్వాత టాస్క్. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చే మ్యూజిక్. బాగా నడిచారు, కానీ మా పిన్ని గారి ఎదురుపోయి కెమెరా కిట్ల చూపెట్టారేంటండి? పోజ్ ఏం రాలేదు అప్పటికప్పుడు పోజ్ రాకపోతే వాళ్ళ ఆయన రే మా వారిని అలా ఏమన్ను. ఏమో ఇంటికి వస్తున్నా వంట రెడీ చేసి పెట్టు. వీళ్ళని నడిస్తే మనం ఇంకెంత అందంగా నడుస్తామండి. మీరు మా పెద్దమ్మ టీం. మ్యూజిక్. ఏమండి ఇగో క్యాట్ వాక్ అంటే ఇగో ఇట్లా నడుస్తారు. లేదు అని అంటే ఇట్లా చక్కగా పోయేసి చక్కగా రావచ్చు. మీరే నేను ఉంటాగా. ఇది కోదాడ్ స్పెషలా? ఇప్పుడు మా పెన్నుని తక్కువ అంచనా వేస్తారు. ఇప్పుడు చూడండి మీకు ఆ వాక్ అంటే ఏంటో చూపెడుతుంది. రెడీ పిన్ని, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. పర్ఫెక్ట్ నడిచారు, కానీ సరిగ్గా నడవలేదు. వీళ్ళు సరిగ్గా నడిచారు. రెడీ. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే ఒక సూపర్ డైలాగ్ నేను కొడతాను. ఆ డైలాగ్ ఆ మోడ్యులేషన్ సేమ్ మీరే కొట్టాలన్నమాట. ఎవరైతే బాగా కొడతారో నలుగురిట్లో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. డైలాగ్ ఏంటంటే, పోలీసుడు నీ గుమ్మం మీద అడుగు పెడితే పంపించేస్తావా, చంపేస్తావా? ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టాను రా, చూడు 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 సరిగ్గా చూడు. అయినా రే నా లాంటి వేయాలంటే వేసేయాలరా, అప్పటికప్పుడే మిస్ అవ్వకూడదు. అయినా నీ గుట్టి మనుషుల్ని పంపడమే తెలుసు, నాకు వాళ్ళని చంపడం తెలుసు. పోలీసు నీ గుమ్మం దాకా రావద్దన్నావు, నేను నీ గుండెల్లోకి వచ్చేసాను. గుండెల మీదకి వచ్చేసాను. గుండెల మీద అడుగు పెట్టా. పోలీసు గుమ్మం దాకా రావద్దని చెప్పావంటక, నేను నీ గుండెల మీద అడుగు పెట్టడానికి అడుగు పెట్టాను. ఏం చేసుకుంటావురా? చూడు చూడు చూడు. అయినా నా లాంటి వాడిని వేసేయాలంటే అప్పటికప్పుడు కాల్ చేయాలరా, మిస్ అవ్వకూడదురా. అయినా నీలాంటి మనుషుల్ని పంపించగలుగుతాడేమో, నాలాంటోడు ఆ మనుషుల్ని చంపగలుగుతాడు, కానీ నాలాంటోడు ఆ మనుషుల్ని చంపగలుగుతాడు. ఉల్టా తిరుగు. పేరు గుర్తుందిగా, సర్దార్ గబ్బర్ సింగ్. Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. Ready? యాక్షన్. పోలీసు గుమ్మం ముందు అడుగు పెట్టద్దన్నావు కదా, ఇప్పుడు నేను నీ గుండెల మీద అడుగు పెట్టాను. చూడు 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 చూడు. నాలాంటి చంపాలంటే, మిస్ అవ్వకూడదురా, వేసేయాలి. నీలాంటోడు మనుషుల్ని పంపుతాడేమో, నీలాంటోడు మనుషుల్ని పంపుతాడేమో, నాలాంటోడు దోశలు వేస్తాడు. ఓకే చెప్పండి. నీలాంటోడు మనుషుల్ని పంపించగలుగుతాడు, నాలాంటోడు చంపగలుగుతాడు. వెనకాల తిరుగు. పేరు గుర్తుందిగా, సర్దార్ గబ్బర్ సింగ్. మీరు చెప్తారా? నా హెల్ప్ లేకుండా చెప్తారా?
యాక్షన్. ఏరా పోలీసు నీ గుమ్మ మీద అడుగు పెట్టొద్దన్నావంట కదా, ఇప్పుడు నీ ఇంటికి వచ్చా నీ గుండె మీద నిలుచున్నా. పోలీసు మిస్ నాలాంటి వేసేయాలంటే వెంటనే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యా నీకు తెలిసింది కేవలం పంపించడం మాత్రమే, కానీ నాలాంటి చంపేయాలి వెంటనే, మిస్ అవ్వకూడదు. పేరు గుర్తుంది కదా, సర్దార్ గబ్బర్ సింగ్. భలే చెప్పినావు అక్క, నాలంటోని చంపేయాలనా? మొత్తం డైలాగ్స్ కిచిడి చేసింది. ఫైనల్ గా రెడీ యాక్షన్. అరే పోలీసుని అడుగు పెట్టొద్దన్నావు కదా, నేను అడుగు పెట్టా, ఏం చేస్తావో చేసుకో. అరే నన్ను చంపాలంటే అక్కడికక్కడే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. నాలంటోని చంపడానికి మనుషుల్ని పంపిస్తావేమో. నాలంటోని చంపడానికి మనుషుల్ని పంపిస్తావా? నన్ను నువ్వు చంపలేవురా, నేనే నన్ను చంపుకోగలుగుతా. నన్ను నువ్వు చంపలేవురా, నేను చంపుకోగలుగుతా. కలర్ఫుల్ చిలక టాస్క్లు అయిపోయాయి. నలుగురు కూడా చాలా బాగా ట్రై చేశారు. అందరికి రాదు, బట్ అప్పటికప్పుడు డైలాగ్ చెప్పి చేయాలి అంటే గట్స్ కావాలి. అది మీ ఆడల్లో ఉంది, ప్రూవ్ చేశారు. ఆడాలా? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ కలర్ఫుల్ చిలుకలో ఎవరికి వెళ్తుందంటే కంగ్రాచులేషన్. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఫైనల్ రౌండ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. దాని పేరే మాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ సెటప్ రెడీగా ఉంది. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏమైందంటే ఇక్కడ పోల్ ఉంది, పోల్ కి 5 బాటిల్స్ కట్టాం. ఓకేనా? ఇక్కడ పెద్ద బాల్స్ ఉన్నాయి అండ్ చిన్న బాల్స్ ఉన్నాయి అండ్ అక్కడ రింగ్ ఉంది. మీలో ఒకరు ఎవరైనా మీ ఇష్టం వెళ్ళి ఈ పెద్ద బాల్స్ ని ఆ బాటిల్స్ మూత మీద పెడతారు అనమాట, ఓపెనింగ్ మీద పెడతారు. 5 పెట్టిన తర్వాత వెనక్కి వచ్చేయండి. ఇంకో పార్టిసిపెంట్ ఈ చిన్న బాల్స్ తో ఆ రింగ్ లో నిల్చొని ఆ పెద్ద బాల్స్ ని పడేయాలన్నమాట. టోటల్ గా 5 పడేస్తే రివర్స్ అవుద్ది రోల్. అంటే వేరే పార్టిసిపెంట్ వెళ్ళి ఆ బాల్స్ పెడతారు, ఇంకో పార్టిసిపెంట్ ఇంకో కొడతారు. సో టోటల్ గా ఎన్ని బాల్స్ అయితే పెద్ద బాల్స్ అయితే కింద పడ్డాయో లెక్క పెడతామో. లెక్క పెట్టిన తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ పడేస్తారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ రౌండ్ గెలిచింది మీరు, గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసి 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 నన్ను నేనే మచ్చి 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 మచ్చిపోయానే. తల కొచ్చి 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 గుండె గుచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. తక్కు తక్కు ఓ తక్కు తక్కు ఓ తక్కు తక్కు తెలుగు ఏదో గుచ్చినావే. నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్నా. లైలా కోసం నేను మజ్ను నవ్వుతున్నా. మాయిదే రాసే రాసే ఉండే నీతోనే నాకు ముందే, తానే తానే ఉండే ఈ గాలి దిల్లోనా. వన్ మినిట్ లో మీరు టోటల్ గా 5 బాల్స్ పడేశారు ఫస్ట్ రౌండ్ లోనే. దాని తర్వాత మీరు ఒక్కడు కూడా పడేయలేకపోయారు. నో ప్రాబ్లం, 1 మినిట్ లో 5 ఇట్స్ నాట్ అ బ్యాడ్ స్కోర్. ఇప్పుడు మీరు 6 పెద్ద బాల్స్ కింద పడాలి. ఓకేనా? 1 మినిట్ లో ఆల్ రెడీ? రెడీ. సో ఇప్పుడు మీ టార్గెట్ 6 బాల్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టండి, పడేసేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మచ్చి 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 మచ్చిపోయానే. తల కొచ్చి 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 గుండె గుచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. తక్కు తక్కు ఓ తక్కు తక్కు ఓ తక్కు తక్కు తెలుగు ఏదో గుచ్చినావే. ఓ తక్కు తక్కు తెలుగు ఏదో తెలుగు గుచ్చినావే. నువ్వు పెట్టాలి.
కోసం నేను బతికినట్టున్నా మాయిదే రాసే రాసే ఉండే నీతోనే నాకు ముందే తానే తానే ఉండే ఈ గాలి దిల్లోనా సూపర్ గాడి థర్డ్ రౌండ్ లో గెలుచుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్ ఎపిసోడ్. కోదాడులో అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ హ్యాపీ. అందరి ఫేసెస్ లో కూడా ఆ స్మైల్స్ ఉన్నాయి. అది అండ్ ఫైనల్ గా మా చెల్లెమ్మ నా కోసం కవిత ప్రిపేర్ అయిందంట. కవితతోనే ఎండ్ చేద్దాం. కానీ మీరు మాత్రం రోజు చూస్తుండండి ఈవినింగ్ 6 to 6:30 on ETV ఆడాల మజాకా. అండ్ నెక్స్ట్ టైం బై బాయ్. అండ్ కవిత, రవి నీ కోసం నేను అయ్యాను ఓ కవి, నీ కోసం నేను అయ్యాను ఓ పావి, ఇకపై నువ్వేనంటే నా దారి. వెరీ గుడ్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ బై బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్. వీలైతే ప్రేమిద్దాం. కాకి నీలా ఉంటుంది.